ఆదేశాన్ని మాటల రూపంలో పెట్టినారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి దండు సింగ్ బాబాయ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సురేష్ మాట్లాడినాక ఇక నాకేం మిగిలలేదు, మొత్తం మాట్లాడేవాడు. నేను చెప్పదలుచుకున్నది కూడా వాడే మాట్లాడాడు. ఇక కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈడ బండ ఉంది కదా, ఈ అరుగు మీద కూర్చున్నామంటే మోడు సామెతగా అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి ఆయన ఇచ్చినటువంటి పెద్ద వరము. ఆయన అప్పుడే తలా ఒక కత్తి ఇచ్చేటోడే. కత్తితోటి కొట్లాడలేము మనము, కత్తులు చేయించే దమ్ము కూడా మన దగ్గరకు లేదని ఓటక్కు ఇచ్చిండు. అదే పెద్ద ఆయుధం మనకు. ఆ ఓటక్కుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పటి వరకు కూడా మేము రాజకీయాలు తిరుగుకుంటూ కూడా మాకే అర్థమవుతలేదు ఎట్లా ఉపయోగించుకోవాలి. ఒక రిజర్వేషన్ వచ్చినప్పుడే మనం వాడతాం. రిజర్వేషన్ రాకున్నా మనకి ఇచ్చినటువంటి హక్కు అది, దాంట్లో కూడా మనం పోటీ చేయాలి. గెలుస్తాం ఓడతాం తర్వాత సంగతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంపీగా నువ్వడితే మన జాతి అందరం కలిసి ఆయన ఆ రోజు కన్నీరు పెట్టించినాం. ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి. ఇప్పుడు అనుభవం ఉంది, చదువుకున్న పిల్లలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఆలోచన చేసి రాజ్యాధికారం దిశలో మనం ముందుకెళ్ళాలి. రాజ్యాధికారం కావాలి మనకందరికి కూడా. ఎన్ని రోజులున్నా మనము చిన్న చిన్న వ్యాపారాలు కానీ చిన్న చిన్న కూలి పనులు కానీ అక్కడనే నిలిచిపోతున్నాం. అట్లా కాకుండా వ్యవస్థని చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోయే తత్వం ఏదైతే ఉందో, కొంతమంది అంబేద్కర్ను ఒక్కరికి మాత్రం పరిమితం చేయొద్దని సోదరుడు అన్నాడు ఇప్పటిదాకా. అంబేద్కర్ ఒక్కరికి రాజ్యాంగం రాయలే, ఎన్నికబడ్డ జాతులందరూ కూడా రాజ్యాంగం రాసిండు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఇలా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వచ్చినటువంటి 2 సార్లు సర్పంచ్ అయిన ఏర్పుల్జంగే రిజర్వేషన్లో సర్పంచ్ అయ్యిండు. దండు వెంకటయ్య కూడా రిజర్వేషన్ సర్పంచ్ అయ్యిండు. అదే వాళ్ళకు ఉండుంటే వీళ్ళు సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాకపోదురు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. దాన్ని మనం ఇప్పటితోటి ఈ స్పీచ్లతోటి ఈ డ్యాన్స్లతోటి కాకుండా మన వాళ్ళకు మనం ఏదైతే అవేర్నెస్ చేస్తామో అప్పుడు మనం బాగుపడతాం. ఓటుకు నోటు అన్నట్టు దాన్ని మనం ఆ విధంగా ఆలోచన చేయకుండా రేపు రాజకీయం రాజ్యాధికారం రానిక దిశలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సరే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్.